లబ్ధిదారులందరికీ కూడా స్వయంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం దగ్గర లబ్ధి పొందినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి మహిళా మనులకి సత్కారం స్వయంగా ప్రధానమంత్రి గారు చేస్తారు. అధోగతి పాలయం, వలసలు పోతున్నాం, కరువు కాటకాల్లో చిక్కుకుంటున్నాం. ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు తిరిగి మనం గెలిపించి పంపించాలనేటువంటి ఆతృత మనలో కనిపిస్తుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. పెద్దలు పూజ్యులు మన భారత ప్రధానమంత్రి గారు మోడీ గారికి, స్టేట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి రిప్రజెంటేటివ్గా వచ్చిన నారా లోకేష్ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ రిప్రజెంట్గా వచ్చిన నాగబాబు గారికి, పార్లమెంట్ నాతో పాటు పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ గారికి, భూపేందర్ రెడ్డి గారికి, వరప్రసాద్ గారికి, ఇక్కడ పోటీ చేస్తున్న శాసనసభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు. మోడీ గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఒక దేశ ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగారంటే మన రాజ్యాంగం, మనకున్న ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక నిజాయితీ పరుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.